హాయ్ ఫ్రెండ్స్, G5లో రిలీజ్ అయిన కన్నడ వెబ్ సిరీస్ మారిగల్లు 7 ఎపిసోడ్లతో రిలీజ్ అయింది. డైరెక్ట్ సినిమాగా రిలీజ్ చేయకుండా దాన్ని ముక్కలు చేసి ఒక్కొక్క ఎపిసోడ్ ఇష్టం వచ్చిన రన్ టైంతో రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 1990లో కదంబ రాజవంశానికి చెందిన నిధిని మారి అనే శక్తి కాపాడుతూ ఉంటుంది. ఆ మారిగల్లులో ఉన్న ఆ నిధి కోసం కొంతమంది ఏం చేశారు, ఆ నిధిని దక్కించుకున్నారా లేదా, ఎప్పుడు మారి కాపాడుతూ ఉండే ఆ నిధి చివరికి గవర్నమెంట్ వశం అయిందా, ఎవరి వశం అయింది అన్నది తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాలి. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని రాజ్ కుమార్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ పర్వాలేదు అనిపిస్తుంది. గోపాల్ కృష్ణ దేశపాండే, రంగయ్యన రఘు, సూరజ్ ప్రధాన పాత్రలు పోషించారు. కదంబ వంశానికి చెందిన వ్యక్తిగా గోపాల్ కృష్ణ దేశపాండే ఓకే అనిపిస్తాడు. వరద పాత్రలో సూరజ్ ఓకే అనిపిస్తాడు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వ్యక్తిగా రంగయ్యన రఘు పర్వాలేదు అనిపించేలా నటించాడు. ఈ వెబ్ సిరీస్ లోని ఫస్ట్ పార్ట్ ఓకే అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ గానే మొదలవుతుంది. కానీ సెకండ్ పార్ట్ సహనానికి పరీక్ష పెడుతుంది. ఇక 3, 4, 5, 6, 7 పర్వాలేదు అనిపించేలా సాగుతాయి. సెకండ్ పార్ట్ ఒక్కటే ఇబ్బంది పెడుతుంది. అనవసరమైన కామెడీని ఇరికించి బోర్ కొట్టిస్తారు. ఫోటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది, ఓకే. కన్సిస్టెన్సీ లేదు. ఫస్ట్ పార్ట్ లో ఓకే అనిపించిన రాను క్వాలిటీ తగ్గిపోతూ వచ్చింది. ఎక్కడ క్వాలిటీని మెయింటైన్ చేయలేదు సరిగ్గా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. విజువల్ ఎఫెక్ట్స్ ఓకే. కాంతారా సినిమాను చూసి కొంచెం ఇన్స్పైర్ అయినట్లు ఖచ్చితంగా తెలిసిపోతూ ఉంటుంది. ఇక క్లైమాక్స్ అయితే సస్పెన్స్ తో ముగిసింది. లాస్ట్ సీన్ లో చూపించిన జస్టిఫికేషన్ కరెక్ట్ అనిపిస్తుంది. పర్వాలేదు అనిపించే ఈ వెబ్ సిరీస్ కన్నడంలో మాత్రమే రిలీజ్ అయింది. సబ్ టైటిల్స్ లో చూడాలి. తెలుగు డబ్బింగ్ వస్తే రావచ్చు, లేకపోతే తెలీదు. G5లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ని ఒకసారి చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలు లేవు, భారీ వైలెన్స్ కూడా లేదు. ఫ్యామిలీతో కలిసి ఈ వెబ్ సిరీస్ చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి. ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?